ఈరోజు ప్రాముఖ్యంగా అహంకారిని మార్చిన అడ్రస్ లేనటువంటి ఒక అనాథను గురించి మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాను. మొదటిగా, అతడు అధికారము కలిగిన వాడు. అధికారం అతనికి ఏం తీసుకొచ్చింది చెప్పండి? అహంకారాన్ని తీసుకొచ్చింది. ఆ అహంకారము దేన్ని దాపురించిందో చెప్పండి? అనారోగ్యాన్ని తీసుకొచ్చింది. ఆ అనారోగ్యం ఏమిటో చెప్పండి? కుదరని రోగము. ఏమిటది? కుష్ఠము. కుష్ఠిరోగిగా ఉన్నటువంటి ఈ నయమాను ఒకసారి ఇశ్రాయేలీయుల మీదకు వెళ్ళాడు. గుంపులు గుంపులుగా ఇశ్రాయేలు దేశం మీదకు వెళ్ళి వస్తూ తన భార్య దగ్గర పనిచేయడానికి ఒక బానిస పిల్లను తీసుకొచ్చేశాడు. ఆ బానిస పిల్ల తాను తెచ్చినప్పుడు బానిస పిల్ల అయ్యింది. కానీ తాను ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు ముద్దుల బిడ్డగా ఆ ఇంట్లో పెరిగి ఉంటుంది. బహుశా ఏకైక కుమార్తెమో, ఒక కూతురేమో, అమ్మా నాన్న అల్లారు ముద్దుగా పెంచారేమో, ప్రేమించారేమో. అలాంటి అమ్మా నాన్న ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతకు నోచుకోకుండా ఈ దుర్మార్గుడు, ఈ అహంకారి, ఈ మూర్ఖుడు ఆ అమాయకురాలని, అభాగ్యురాలని అన్యాయంగా, అనాథగా బానిసగా తీసుకొచ్చేసాడు. బానిసలు ఆ రోజుల్లో నోరు విప్పి మాట్లాడడానికి లేదు, ప్రశ్నించడానికి లేదు. అంతేకాదు సలహా ఇవ్వడానికి అస్సలే ఆస్కారం లేదు. చెప్పింది చేయాల్సిందే, పెట్టింది తినాల్సిందే, నోరు మూసుకుని కూర్చోవాల్సిందే. నోరు ఎత్తటానికి ఆస్కారం లేదు. కానీ దయచేసి గమనించాలి, ఇంట్లో పనిచేయడానికి పని మనిషిగా, పని పిల్లగా ఆ అమ్మాయి అనడానికి లేదు. ఎందుకంటే బైబిల్లో చిన్నదాన్ని అని ఇక్కడ రాసుంది. చూద్దాం రండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము. ఈ పెద్దోడు ఎవడు? వీడు పెద్దోడు, సైన్యానికి అధిపతి, పరాక్రమశాలి. ఏం చేశాడు? ఘనుడు. వెళ్ళి 2వ వచనము, సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశము మీదకి పోయి ఉండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నది అంటే నేను అనుకుంటున్నా ఒక 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, లేక 17 సంవత్సరాలు ఈ వయసులో, లేదా ఒక 14 సంవత్సరాలు ఈ వయసులో యవనస్తురాల్ని అనంటే అది వేరు. ఒక చిన్నది, అంతేనండి. పేరు లేదు, చిన్నది అనే మాట ఉన్నది కానీ పేరు మాత్రం రాయబడలా. జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లో కొంతమంది ఆత్మీయులు ఉన్నారు కానీ ఆ ఆత్మీయుల యొక్క పేరు మాత్రం రాయలా. ఉదాహరణ, మనోహ అనగా సంసోను యొక్క తండ్రి. కానీ దేవుని దూత వచ్చి ప్రత్యక్షమైంది మనోహక లేక మనోహ భార్యక? చెప్పండి. మనోహ భార్యకు ప్రత్యక్షమై మనోహ భార్యతో మాట్లాడడం చూసాం. మనోహ భార్య పేరని చెప్పండి మీరు. తెలియదు. ఆ అమ్మాయి ఎవరింటికి తీసుకుని వెళ్ళబడిందంటే ఒక అధికారము కలిగి, అహంకారము కలిగి, ఆవేశము కలిగి, అనారోగ్యము కలిగి అల్లాడిపోతున్న ఒక అధికారి ఇంటికి దేవుడు తీసుకెళ్ళాడు. అధికారి వాస్తవంగా ఆ అమ్మాయికి చేసింది ఏంటో చెప్పండి? అన్యాయం చేశాడు. అనురాగాన్ని, ఆప్యాయతను అందుకోకుండా, అనుభవించకుండా అమ్మ నుండి, నాన్న నుండి ఆ అమ్మాయిని ఈ అధికారి దూరం చేశాడు. ద్రోహము చేశాడు. ద్రోహము చేసిన ఈ దుర్మార్గుడైన అధికారి కింద ఈ అమ్మాయి పనిచేస్తుంది. కానీ తాను ఒక సత్యాన్ని గ్రహించింది. ఈ దుర్మార్గుడైన అధికారి, అహంకారి, ఆగ్రహంతో కూడిన, అనారోగ్యంతో అల్లాడిపోతున్న ఈ దుర్మార్గుని దగ్గరికి నా ప్రభు నన్ను తీసుకొచ్చాడంటే నా వెనుక ఒక ఉన్నతమైన పరిచర్య దేవుడు ఉంచాడో. ఏమిటి ఆ పరిచర్య అనంటే, ఈ అహంకారికి, ఈ ఆవేశపరునికి, ఈ అనారోగ్యంతో అల్లాడిపోతున్న వానికి జీవము కలిగిన దేవుణ్ణి పరిచయము చేసే పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు.
అమ్మా నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ వాస్తవంగా నువ్వు పని చేయటల్లా పరిచర్య చేస్తున్నావు. అయ్యా నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ వాస్తవంగా నువ్వు పని మాత్రమే చేయటల్లా ప్రభువు పరిచర్య చేస్తున్నావు. ఏమిటి ఆ పరిచర్య? ప్రభు యొక్క ప్రేమను, ప్రభు యొక్క క్షమను, దయను, విశ్వాసాన్ని, దయాళుత్వాన్ని, మంచితనాన్ని, నీ ప్రేమను, సంతోషాన్ని, నీ దీర్ఘశాంతాన్ని, అనగా దేవుడు కలిగి ఉన్న లక్షణాలను ఎరుగనటువంటి నీ చుట్టూ ఉన్న వారికి ఆ దేవుణ్ణి చూపిస్తావని దేవుడు నిన్ను అక్కడ పెట్టాడు. కఠినాత్ముడైనటువంటి అధికారిని, అహంకారిని, అనారోగ్యంతో అల్లాడిపోతున్న ఈ దుర్మార్గునికి ఎటువంటి పరిచారకురాలని పని మనిషిని దేవుడిచ్చాడో తెలుసా? ప్రేమను చూపించగలిగిన. చివరిగా ఆ పని మనిషి తన యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏమిటే, ఒక మాట చెప్తానమ్మా. చెప్పవే. ఏం లేదమ్మా, యజమానుడు కుష్ఠరోగంతో అల్లాడిపోతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు, నేను చూడలేకపోతున్నానమ్మా. ఏం చేయమంటావే? కుష్ఠరోగానికి మందులు లేవు. రేపో మాపో అనాథగా, ఒంటరిగా ఏదో ఒక గుహలోనో, ఏదో ఒక కొండ చర్యల్లోనో బతకాల్సినటువంటి బ్రతుకే యజమానిది. అమ్మ అంత మాట అనకండమ్మా. మరి ఏం చేయమంటావే? ఆయన వెళ్ళనటువంటి వైద్యుడు లేడు, వాడనటువంటి వైద్యం లేదు. కానీ ఎందుకో మరి తనకి ఈ రోగం వచ్చిందే. అమ్మా ఆ రోగం పోతుందమ్మా. ఊరుకోవే. కుష్ఠరోగం ఎలా పోతుంది చెప్పు? పోతుందమ్మా. ఎలా పోతుంది? షోమ్రోన్లో ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడమ్మా. ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే ఇతడు బాగుపడతాడమ్మా. నా యజమానిని బాగు చేయగలిగిన దేవుడు షోమ్రోన్లో ప్రవక్త పరిచయం చేస్తాడమ్మా. అమ్మా ఒక్కసారి నా మాట విని అయ్యను షోమ్రోను వెళ్ళమని చెప్పమ్మా. శత్రువుకి క్రీస్తును, క్రీస్తు ప్రేమను పరిచయం చేస్తున్న అద్భుతమైన ఆత్మీయురాలు ఈ చిన్నది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒక అధికారి తన అధికారాన్ని ఆధారం చేసుకొని అహంకారంతో జీవించినప్పుడు, అహంకారం వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నప్పుడు, అనాథగా, అపవిత్రుడిగా, ఆప్యాయతను, అనురాగాన్ని పోగొట్టుకున్న వాడిగా అల్లాడిపోతున్నప్పుడు, అనాథగా, అడ్రస్ లేని పిల్లగా ఆ ఆత్మీయురాలు ఆ ఇంట్లో అడుగుపెట్టి, అయ్యా ఆ అహంకారినే మార్చేసింది. ఈ ఆత్మీయత మాకు దయచేయండి. మేము ఎక్కడున్నా సరే, మేము చేస్తుంది పని మాత్రమే కాదు, ఆ పని వెనుక పరిచర్య చేస్తున్నాం. నీ ప్రేమను క్రియల్లో చూపించటం, ప్రభువును లోకానికి పరిచయం చేయటం. ఈ పరిచర్య ప్రతి ఒక్కరూ స్వీకరించి వారి జీవితం ద్వారా అనేక మంది బాగుపడులాగున ఆత్మీయులుగా మలచమని తీర్మానం తీసుకుంటున్నాం. ఆ తీర్మానానికి తగిన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయండి. మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.